మన ఆలోచన విధానంలో పాజిటివ్గా ఆలోచించుకొని మన వారసత్వాన్ని పరిరక్షించుకుందాం. కానీ మన వారసత్వాన్ని బలహీనత చేసుకుని జోదాలు అడిగే పరిస్థితి వస్తే అది మంచిది కాదు. కోడి పందాలు చూద్దాం, వినోదం కింద చూద్దాం, కానీ జోదం కింద కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడికి వస్తే జగ్గన్న తోట మనం చూస్తే శివుని 11 రూపాలైన ఏకాదశ రుద్రులు ఒకే చోట దర్శనం ఇవ్వడం దేశంలోనే అరుదైన సందర్భం. వాడపల్లి విశ్వేశ్వర ప్రభలు, కాట్రేనికోన మహేశ్వర ప్రభలు, భీమవరం త్రయంబక ప్రభలు, నల్లజర్ల త్రిపురాంతక ప్రభలు, నేదునూరు శ్రీకంఠ ప్రభలు, ముమ్మడివరం కాళాగ్ని రుద్ర ప్రభలు, మొగల్తూర్ నీలకంఠ ప్రభలు, పాలకొల్లు మృత్యుంజయ ప్రభలు, గంగాలకురువు అగ్రహారం సర్వేశ్వర ప్రభలు, గంగాలకురువు సదాశివ ప్రభలు, పుల్లేటి కుర్రు శ్రీముఖేశ్వర ప్రభలు. అంటే 11 రూపాలైనటువంటి ఇవన్నీ కూడా 11 పురాతన శైవ ఆలయాల నుంచి వచ్చే ప్రభలు ఒకే వేదిక పైన కొలువివ్వడం ఈ ఫంక్షన్ ప్రత్యేకత. ఇది ఒక వారసత్వం. ఇది కూడా ప్రభలు మోసుకుంటూ భక్తితో కౌశిక నది దాటి ఊరేగింపుగా మహా అద్భుతంగా వచ్చి దగ్గర మీరు చూస్తే ఇది ఒక ఆచారం కింద కాకుండా శివభక్తి, ప్రకృతి, ప్రజల మధ్య ఉన్న బంధానికి ప్రతీక. ఇది ఆలయాల గ్రామాల ఐక్యతకు నిదర్శనం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి అరుదైన ఏకాదశ రుద్రులు సాంప్రదాయాన్ని రాష్ట్ర పండుగ గుర్తించడం ఇది ఒక చరిత్ర. ఎంతో ఆనందం. దగ్గర 5 లక్షల మంది ఈ కార్యక్రమానికి వస్తున్నారు. అలాంటి కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జయప్రదం చేసి భవిష్యత్తులో